తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు, కానీ ఇవాళ రోజుల్లో ఎలా ఉంది పరిస్థితి? మా రోజుల్లోనే బాగుండేది. పెళ్ళంటే ఏమైనా కానీ భర్త భార్య ఇద్దరు సర్దుకుపోయి బతికే వాళ్ళం. ఎంతమందిని మనం అలా చూస్తున్నాం అని చెప్తారండి. నిజమే. ఇవాళ రోజుల్లో వివాహాలు త్వరగా విఫలం అవ్వడానికి, అలాగే ఆలస్యంగా వివాహాలు కావడానికి ఎన్నో కారణాలు చెబుతూ ఉన్నారు. ప్రధానంగా జాతకాలు కలవలేదని, ఏవో దోషాలున్నాయని ఇవి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. ముందుగానే తెలుసుకుంటే మనందరం జాగ్రత్త పడతాం కదా. అలా జాగ్రత్త పడాలి అంటే నిపుణుల సలహా మనకి తప్పనిసరండి. ఇది దృష్టిలో పెట్టుకునే అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం, ప్రత్యేకించి వివాహాల గురించి. ఎవరికైతే వివాహాలు ఆలస్యం అవుతున్నాయో, కారణాలు తెలియకుండా ఉన్నారో, ఎటువంటి దోషాలు ఉన్నాయో వారికి ప్రత్యేకంగా ఈ వీడియోస్ ద్వారా చక్కటి వివరణ అందించబోతున్నాం. మనకి అందించేది జ్యోతిష్యరత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. ఇప్పటి వరకు వీరు 5,000 వివాహాలు జరిపించారండి. అంతేకాదు, ఎవరన్నా తీసుకొచ్చి ఒక సంబంధం మా అమ్మాయికి ఒక జాతకం ఇచ్చి వీరికి సంబంధం కుదర్చండి అని అడిగితే ఈ లెక్కన 1,00,000 వివాహ పొంతనలు చేశారు వారు. అంతటి అనుభవం ఉంది 30 ఏళ్లుగా. ఈ 30 ఏళ్లలో ఎంతో మందిని జతపరిచారు. చాలా సంతోషించే విషయం ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉండడం, వీరికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉండడం చూస్తాం. చాలా మంది మాకు ఇలాంటి గురుగారి ద్వారా మాకు జాతకం చెప్పించండి, మా అమ్మాయికి అబ్బాయికి వివాహం ఆలస్యం అవుతుంది, కారణం తెలియట్లేదు, దోషం ఏంటని కొన్ని మెసేజెస్ వచ్చాయండి. అవి నాకు నిజమే అనిపించింది. కరెక్ట్గా చెబితే ఈ ప్రాబ్లం ఉండదు కదా అని మీకోసమే ప్రత్యేకంగా సిరీస్ ఆఫ్ వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాం. వీడియోస్ అన్నీ కూడా ఎటువంటి దోషాలు ఉంటాయి, ఎందుకు ఉంటాయి, పరిహారం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవచ్చు. అలాగే గురువుగారి అపాయింట్మెంట్ కోసం మీకు స్క్రీన్ పైన నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు వాట్సాప్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వివరాలన్నీ కూడా మీరు మళ్ళీ ఒకసారి అడిగి క్లారిటీ తెచ్చుకోవచ్చు. అలాగే నేరుగా గురువుగారిని కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఆ వివరాలు కూడా తెలియజేస్తారు. ముందుగా గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. వివాహాల గురించి కానీ ఇది ఒక రికార్డేనండి. ఖచ్చితంగా 1,00,000 పొంతనలు, వివాహ పొంతనలు చేశారు, 5,000 వివాహాలు జరిపించారు. ఎంతటి అనుభవం అంటే మెయిన్ అంటే వివాహ పొంతలు ఏంటంటే ప్రతి ఒక్క జాతకానికి ఏంటంటే అలాగే 27 నక్షత్రాలు ఉంటాయి. కొంతమంది తెలియదు ఈ 27 నక్షత్రాలు ఏదైనా మీ నక్షత్రం ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీది అశ్విని నక్షత్రం అయింది అనుకోండి. ఈ అశ్విని నక్షత్రానికి 27 కలుస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ ప్రతి నక్షత్రానికి ఒక 16 to 17 నక్షత్రాలే కలుస్తాయి. అవే కలుస్తాయి. ఇప్పుడు కలవ నక్షత్రం ఇచ్చినా కూడా అది కలవనట్టే అనమాట. సో అలా కూడా చాలా పొంతలు అయిపోతుంటాయి. అందుకే నేనేం చేస్తానంటే మీ నక్షత్రం ఇచ్చారంటే మీ నక్షత్రానికి తగ్గట్టు ఏ నక్షత్రం అయితే మ్యాచ్ అవుతుందో ఆ నక్షత్రం మీకు ఆ 17 లిస్టు పంపిస్తాను అనమాట. సో అందులో మీకు ప్రొఫైల్ అన్నీ నచ్చింది అనుకోండి, అంటే చదువు, ఉద్యోగం, అలాగే మెయిన్గా తన అందం కానీ, హైట్ కానీ, మెయిన్గా క్యాస్ట్, సబ్సెక్ట్, క్రీడ్, అలా మీరు అనుకున్న అన్నీ అందులో ఉన్నాయనుకోండి. అప్పుడు మీరు మీ జాతకం ఆ ప్రొఫైల్ నాకు పంపిస్తాను, కుదిరిందో లేదని చెప్తున్నాం. సో ఓవరాల్గా అలా 1,00,000 మ్యాచ్ మేకింగ్ చూశానండి. 5,000 పెళ్ళిళ్ళు చెప్పాను. కొంతమందికి 10 సంబంధాలతోటే పెళ్ళిళ్ళు అయిపోయాయి. కొంతమందికి ఫస్ట్ దాంతో అయిపోయాయి. కొంతమందికి హైయెస్ట్ నేను చూసింది మాట ఒక 400, ఒకళ్ళకైతే ఒకళ్ళకి 350, ఒకళ్ళకి 300. వాళ్ళు అలా వెయిట్ చేశారు కూడా. కొంతమంది 2-3 ఏళ్ళు కూడా వెయిట్ చేశారు నా మాట నమ్మకం మీద. అయితే ఇవన్నీ కూడా దోషాలు వీటి వల్ల కూడా ఉంటాయండి. అంటే మనకి మేజర్ దోషాలు కుజ దోషాన్ని, నాగదోషాన్ని, కాలసర్పదోషాన్ని, సప్తమ స్థానం బాలేక, అష్టమ స్థానం బాలేక, కుటుంబ స్థానం బాలేక, కొంతమందికి సంతానం ఉండదని ఉంటుంది, కొంతమందికి ఆరోగ్యం బాగుండదని ఉంటుంది, కొంతమందికి ఆయుష్ లేదని ఉంటుంది. సో ఏంటంటే అవతల వాళ్ళకి ఆయుష్ ఉంది, వీళ్ళకి లేదనుకోండి. ఇవన్నీ ముందే తెలుస్తాయి. అందుకే పుట్టంగానే మనం జాతక చక్రం వేసినప్పుడే అప్పుడు పెద్దవేం చూడడం, మెయిన్ గా ఆరోగ్య ఆయుష్ గురించి చూస్తాం. లైక్ బాలరిష్ట దోషాలు ఏమన్నాయని కలిసి ఉండేవి, మెయిన్ విడాకులు అవ్వకుండా చూడాలి. మెయిన్ గా సప్తమ స్థానం బాగుండాలి. మెయిన్గా ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకరికి బాగా ఈగో ఉందండి, వీళ్ళు ఏంటంటే చాలా సాఫ్ట్ వాళ్ళని తీసుకురావాలి. అంతేకాని ఈగో పర్సన్ ఇచ్చి మ్యారేజ్ చేయకూడదు. సో అలా ఏంటంటే బాగా అన్యోన్యంగా ఉండేది, బాగా ఇద్దరు కలిసి ఉండేది. సో దెబ్బలాట్లేంది. ఇంకోటి నేచర్, స్వభావం ఉంటుంది అన్నమాట. మనకి లగ్నం కూడా బాగా కలిసింది అనుకోండి, స్వభావం బాగా కలిసినట్టు. చంద్రుడు ఉన్న రాశులు ఇద్దరు బాగా కలిసారనుకోండి, నక్షత్రాలు ఇద్దరు బాగా కలిసారనుకోండి, మనసులు బాగా కలిసినట్టు. సో స్వభావం బాగా కలవాలి, మనసులు బాగా కలవాలి. సో ఇంకా ఆరోగ్యం, ఆయుష్, యాక్సిడెంట్ ప్రోన్ ఏం లేకుండా, సర్జరీలు ఏం లేకుండా, మెయిన్గా అలవాట్లు ఏం లేకుండా, ఇలా ఇవన్నీ డీప్గా వెళ్ళాలన్నమాట. అవన్నీ బాగుంటాయి కనుక మనం ముందుగా ప్రొసీడ్. చిన్న ఏమైనా ఉంటాయి కనుక చిన్న పరిహారాలతో సర్దుకోవచ్చండి. మెయిన్గా ఆరోగ్యం బాగాలేకపోయినా, ఆయుష్ బాగాలేకపోయినా, సెకండ్ మ్యారేజ్ ఉన్నా, డైవర్స్ ఉన్నా, లేకపోతే విపరీతమైన అలవాట్ల నుండి మొత్తం పేరంతా పోగొట్టుకున్నా, సో ఇవన్నీ మటుకు చాలా జాగ్రత్తగా చూసి అవి వద్దని చెప్తూ ఉంటాం. గురుగారు, చాలా మంది పేరెంట్స్ కానీ ఇప్పుడు వివాహం చేసుకోబోయే వాళ్ళు కానీ అడిగేది, కొంతమంది వివాహం చేసుకోవాలని ఉన్నా
సంబంధాలు కుదరక లేట్ అయిపోతూ ఉంటుంది. అంటే అవును. ఈ రోజుల్లో ఎక్కువగా చూసేది ఆలస్య వివాహాలు. అవును. కారణాలు ఏంటి? జాతకంలో తెలుస్తుందా వీరికి ఆలస్యంగా వివాహం జరుగుతుంది అని చెప్పి? ఎలా అండి? 100% తెలుస్తుందండి. ఫస్ట్ 2 రకాలు. ఫస్ట్ గ్రహాలతోటి మెయిన్గా ఆలస్య వివాహాలు అనేది తెలుసుకోవచ్చు. సెకండ్, ఇప్పుడున్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వీళ్ళు ఇదివరకులా మనస్ఫూర్తిగా వివాహానికి రెడీగా లేకపోవడం వల్లనే ఆలస్య వివాహాలు అవుతున్నాయి. జాతకం వాళ్ళకి బాగానే ఉంటుంది, కానీ వాళ్ళు మెయిన్గా ఆలస్యం అవ్వడం కారణం ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం, వాళ్ళు మనస్ఫూర్తిగా రెడీగా లేకపోవడం. 50% రెడీగా ఉన్నారు. పేరెంట్స్ 75 ఉండొచ్చు, పిల్లలు మటుకు 50%, వాళ్ళు 20% రెడీగా ఉన్నారు పెళ్లి చేసుకోవడానికి. ఎవరికైతే 100% రెడీగా ఉంటారో వాళ్ళకే పెళ్ళిళ్ళు అవుతాయండి. అది జాతకం బాగున్నా జాతకం బాగాలేకపోయినా కూడా. కానీ ముఖ్యంగా మెయిన్గా ఆలస్యంగా జరగడం గల కారణం ఏంటి? మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక చెప్పినట్టు కాలసర్పదోషం, దీని మూలాన ఆలస్యం అవుతుంది. కుజదోషం, దీని మూలాన ఆలస్యం అవుతుంది. నాగదోషం, దీని మూలాన ఆలస్యం అవుతుంది. ఇది కాకుండా మెయిన్గా కుటుంబ స్థానం, ఇందాక చెప్పుకున్నాను, ద్వితీయ స్థానాన్ని కుటుంబ స్థానం అంటారు. అసలు వివాహంతో కుటుంబం ఏర్పడుతుంది. అలాంటి ద్వితీయ స్థానంలో ఏదైనా గ్రహం నీచలో ఉన్నాడు అనుకోండి, సో అదే ద్వితీయ స్థానంలో శని, రాహు, కుజుడు, కేతు, ఈ 4 గ్రహాలు ఇద్దరు కానీ ఒకళ్ళు కానీ ముగ్గురు కానీ ఉంటే కనుక మెయిన్గా వివాహం ఆలస్యం అవుతుంది. అలాగే పంచమ స్థానం, అది సంతాన స్థానం. సో అక్కడ కూడా శని కానీ కుజుడు కానీ కేతు కానీ రాహు కానీ ఈ 4గురిలో ముగ్గురు కానీ ఇద్దరు కానీ ఒకళ్ళు ఉన్నా కూడా సంతానం ఆలస్యం కలుగుతుంది. ఈ సంతాన ఆలస్యం అంటేనే వివాహ ఆలస్యం అనమాట. సో ఫస్ట్ అది చూడంగానే జాతకం సంతానం ఆలస్యం చూపిస్తోంది, సంతానం నష్టం చూపిస్తోంది, మిస్క్యారేజ్ చూపిస్తుంది, అంటే వాళ్ళకి ఇంకా లేట్ అయిపోతుంది అన్నమాట వివాహం. అలాగే సప్తమ స్థానం, మెయిన్గా సప్తమ స్థానమే వివాహంకి మనం చూసే స్థానం. ఆ సప్తమ స్థానంలో ఎవరికి కూడా శని అనే గ్రహం ఉండకూడదండి. ఏ గ్రహం ఉన్నా డైవర్స్ కానీ సెకండ్ మ్యారేజ్ కానీ అవ్వదండి. శని అనే గ్రహం అంటే ఖచ్చితంగా డైవర్స్ ప్లస్ సెకండ్ మ్యారేజ్ అవుతుంది. ఈ శనితో పాటు ఎన్ని పాపగ్రహాలు కలిస్తే అన్ని మ్యారేజెస్ అవుతాయి. ఈ శనితో కుజుడు కూడా కలిసాడు అనుకోండి, అంటే కుజుదోషం ప్లస్ శని యొక్క దోషం, సో ఖచ్చితంగా సెకండ్ మ్యారేజ్ ఆర్ డైవర్స్. ఈ శని కుజులతో పాటు ఈ రాహు కూడా కలిసాడు అనుకోండి, కేతు కానీ, సో ఖచ్చితంగా వివాహమే అసలు ఉండదు. ఆ వివాహం ఉండదు, అయినా కూడా ముందుగానే తెలుస్తాయి. మనం పుట్టినప్పుడే మనం చూడగానే డే టు ప్లేస్ టైం కొట్టగానే మనకు తెలుస్తాయి. సో మనకి ఏది నష్టమో, ఏది దోషమో, ఏది ప్రాబ్లం ఉందో చిన్నప్పటి నుంచి దాని పరిహారం చేసుకుంటూ జాగ్రత్తగా రావాలి. వస్తే ఒక 50% దోషాన్ని తగ్గించగలుగుతాము. ప్లస్ ఆ బెస్ట్ మ్యాచింగ్ చేస్తే ఇంకో 30% మనం ఆ దోషాన్ని మనం కవర్ చేయగలుగుతాం అన్నమాట. సో అందుకంటే ఇది మెయిన్గా ఈ ద్వితీయ స్థానంలో పాపగ్రహాలు, పంచమ స్థానంలో పాపగ్రహాలు ఉండడం మెయిన్గా, ఇవి 2 కన్నా కూడా మెయిన్గా సప్తమ స్థానంలో కనుక శని కానీ కుజుడు కానీ రాహు కానీ లేదంటే కేతు కానీ ఉంటే కనుక తప్పకుండా ఆలస్య వివాహాలు 100% అవుతాయి. మినిమం 30 years అండి, ఇక మ్యాక్సిమం చెప్పలేం. సో ఇలా చూసుకోవాలన్నమాట. చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. నమస్కారం. ఇదే విధంగా మీ జాతకం కూడా ఒకసారి చూపించుకోవాలండి. మాకు ఈ వివాహాల విషయంలో అలాగే సంతాన విషయంలో కాస్త ఇబ్బంది అనిపిస్తోంది, మనిషి ఎదుగుదల విషయంలో. సాధారణంగా కేవలం ఇవే కాదండి, విద్యకి సంబంధించి ఉన్నత చదువులు కానీ, గృహయోగం కానీ, వాహన యోగం కానీ, వ్యాపార అభివృద్ధి కోసం కానీ, ఇలా ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఇలా ఎన్నో సమస్యలు మనందరికీ ఉంటాయి. వాటి నుంచి ఎలా బయటపడాలనేది మార్గాలు తెలియవు. చాలా సులువైన పద్ధతిలో పరిహారాలు అయితే గురువుగారు తెలియజేస్తున్నారు. లేదంటే మేము డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటున్నాం గురువుగారితో అంటే కనుక మీరు ఒకసారి కాల్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, కాల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీరు ముందు వాట్సాప్కి మీ డీటెయిల్స్ పంపించండి, దాని ద్వారా కాల్లో మాట్లాడవచ్చు. లేదు నేరుగా కలుద్దాం అనుకునే వారికి కూడా అపాయింట్మెంట్ ఉంటుందండి. మీరు ముందుగా తెలియజేస్తే టైం అవన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు మీరు గురువుగారిని కలవచ్చు, పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. నమస్కారం.